తెలంగాణ చేయున్నోళ్ళందరూ చేయలేవటాల జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే సరేగా నేను వచ్చిన పని అయిపోయింది బయలుదేరుతా మరిగా గౌరవనీయులు థ్యాంక్ యూ నిరంజన్ గారికి ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు తన నాయకత్వంలో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం విద్యుత్ కాంతులు ప్రసరించే విధంగా సమర్థవంతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ నల్లగొండ జిల్లాకి నాయకత్వం వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు సిపిఐ నాయకులు మాజీ శాసనసభ్యులు ఈరోజు మనందరి కోసం ఇక్కడ మన అభ్యర్థి కోసం మద్దతుగా విచ్చేసిన పెద్దలు పల్లా వెంకటరెడ్డి గారు సిపిఎం నాయకులు శాసన మండలి మాజీ సభ్యులు ఎన్నో సందర్భాల్లో నేతన్నల సమస్యల విషయంలో తన గళాన్ని బలంగా వినిపించిన సోదరులు పెద్దలు చెరుకుపల్లి సీతారాములు గారు మీ అందరికీ ఆప్తుడు మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ కేసీఆర్ గారితో మొదటి నుండి ముందుండి నడిచిన అన్న కర్నె ప్రభాకర్ గారు గౌరవనీయులు వేదిక పైన ఉన్న ఇంకా ఇతర పెద్దలందరికీ పేరు పేరున మరి ఈరోజు పెళ్లి కొడుకు మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో పెళ్లి కొడుకు అంటే నిజంగా పెళ్లి కొడుకు కాదు పెళ్లి కొడుకు అనగానే దండం పెడుతున్నాడు మా అన్న మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో నవంబర్ 6 నాడు మునుగోడు నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి అందరికంటే ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణం నుండి చౌటుప్పల్ మండలం నుండి పెద్ద ఎత్తున విచ్చేసిన మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ స్వాగతానికి నేను అక్కడ కొయ్యలగూడెం నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తుంటే అడుగడుగున ఘన స్వాగతం ముఖ్యంగా మా యువ సోదరులు మా తమ్ముళ్ళు మీ ఊపు మీ జోష్ చూస్తుంటే అవతల కాంగ్రెస్ కు బీజేపీకి డిపాజిట్ కూడా వస్తుందో రాదో నాకైతే అనుమానమే కొడుతున్నది ఇంకొద్దిగా గట్టిగా సౌండ్ పెంచాలి ఇది బాగుంది నేనేమంటున్నా అంటే ఈరోజు ఇప్పుడే జగదీష్ అన్న చెప్పినట్టు ఎలక్షన్ ఎందుకు వచ్చింది మునుగోడులో సంవత్సరం పైన ఇంకో 2 నెలలు ఉండగానే ఎలక్షన్ ఎందుకు వచ్చింది అంటే ఒకే ఒక్క కారణం ఆ కారణం ఏంటంటే 2018లో ఆనాడు మీరు మరి ఎందుకో ఆనాడు ఒక పొరపాటుతో ఒక నాయకుడిని ఇక్కడ గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డి అనే నాయకుడిని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిపిస్తే ఉండడం కాంగ్రెస్ పార్టీలో కానీ మొదటి రోజు నుంచే బీజేపీ పాట పాడడం మొదలుపెట్టినాడు 3 ఏళ్లు బేరమాడినాడు బీజేపీతో 3 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీతో బేరసారాలు కోవట్టు రాజకీయాలు చేసి ఆఖరికి బేరం కుదిరిన తర్వాత 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాతీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టి ఒక అధికార మదంతో డబ్బుంటే నేనేమైనా చేస్తాననే అహంకారంతో 4 ఏళ్లు మునుగోడు నియోజకవర్గాన్ని అనాథలాగా వదిలేసి ఏనాడు పట్టించుకోకుండా ఒక్కడంటే ఒక్కనాడు కూడా కనీసం నియోజకవర్గ సమస్యలను అటు జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ ప్రభుత్వానికి కానీ చెప్పకుండా నియోజకవర్గాన్ని అనాథ చేసి కేవలం ఒకే ఒక్క అహంకారం మునుగోడు ప్రజలను నా దగ్గర ఉన్న 100 కోట్ల రూపాయలతో కొనేస్తా అంగడి సరుకు మాదిరిగా కొనేస్తా అనే ఒక అహంకారంతో ఒక నాయకుడు బలవంతంగా మీ మీద రుద్దిన ఎన్నిక ఈ ఎన్నిక తప్ప ఇంకోటి కాదు ఇది మునుగోడు ప్రజలు కోరుకున్న ఎన్నిక కాదు ఇది బలవంతంగా మీ మీద రుద్దబడ్డ ఎన్నిక అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే
8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, మన నాయకుడు కేసీఆర్ గారు ఏం చేసినారు అంటే ఈరోజు ఏ గ్రామానికి పోయినా చెప్పవచ్చు, పనులు చూపెట్టవచ్చు, ఏ పట్టణానికి పోయినా చూపెట్టవచ్చు, ఏం పనులు జరిగినాయో మాట్లాడవచ్చు. మీరు అనొచ్చు, అన్న ఏం చేసినారో ఒకసారి చెప్పు అని. ఏం చేసినామంటే గతం గురించి మన భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు గతంలో ఒక్కసారి పరిస్థితులు ఎట్లుండెనో కేసీఆర్ రాకముందు, తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఆనాడు 10-12 ఏళ్ల కిందట తెలంగాణ రాకముందు, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎవరైనా మన ఊళ్ళో చచ్చిపోతే అంత్యక్రియలకు పోతే ఆనాడు మనకు యాద్ చేసుకోండి ఎట్లుండేనో పరిస్థితి. అంత్యక్రియలకు పోతున్నామన్నా ఆడికెళ్ళి బాయికాడికి పోయి స్నానం చేయాలి, అర్ధగంట సేపు కరెంటీ అన్నా అని కరెంటోళ్లను బతిమలాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఆనాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, రైతన్నల గోస చెప్పవశం కాదు. పోలీస్ స్టేషన్లో విత్తనాలు, అదేవిధంగా ఎరువుల కోసం పోతే ఎరువుల దుకాణం ముందు చెప్పులు పెట్టి లైన్లో నిలబడే దుస్థితి. అంత కష్టపడి పంట పండిస్తే, ఇన్ని కష్టాలను ఎదుర్కొని పంట పండిస్తే మరి కనీస మద్దతు ధర దొరుకుతుందో దొరకదో తెలియదు. ధాన్యం సేకరణ కేంద్రం మన ఊళ్ళో ఉండదు. ఇది ఆనాటి పరిస్థితి. మరి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది పరిస్థితి రైతన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. భారతదేశం మొత్తంలో 28 రాష్ట్రాల్లో 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఆయన తప్ప ఎవరు లేరు ఈ దేశంలో 24 గంటలు రైతన్నలకు కరెంట్ ఇస్తున్న నాయకుడు. ఆనాడు అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం, దొంగోలు వచ్చే కరెంటు కోసం, ఆ కరెంటు మరి భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఆ కరెంటుతో వ్యవసాయం చేయాలని పాము గుట్టి, తేలు గుట్టి, షాకు కొట్టి చచ్చిపోయిన రైతన్నలు ఎంతో మంది. ఈ రోజు ఆ దుస్థితి తెలంగాణలో లేదు. తెలంగాణ రైతులు ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు మీరు గల్లా ఎగిరేసి చెప్పొచ్చు. ఒకనాడు నల్లగొండ అంటే నీళ్లు లేని ప్రాంతం. నల్లగొండ జిల్లాలో ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఆలేరు, భువనగిరి, మునుగోడు ఈ ప్రాంతానికి నీళ్లు లేవు. ఈ రోజు గల్లా ఎగిరేసి చెప్పొచ్చు, మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించే జిల్లా ఏది అంటే నల్లగొండ అని చెప్పి బలంగా బల్లగుద్ది ఈరోజు చెప్పే ఒక అదృష్టం, ఒక అవకాశం కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు వచ్చింది. ఈరోజు మా ఆడబిడ్డలకు తెలుసు, చౌటుప్పల్లో, మరిగూడెంలో, మునుగోడులో, నారాయణపురంలో, ఈ నియోజకవర్గంలోని గట్టుప్పల్లో, చండూరులో ప్రతి మండలంలో బాధ తెలుసు. ఒకనాడు ఇక్కడికి పిల్లనియాలంటే మరి ఇక్కడ నీళ్లలో ఫ్లోరోసిస్ ఉన్నదట, ఆ నీళ్లు తాగితే పిల్లలు మరి అవిటి వాళ్ళు దివ్యాంగులు పుడతారట, మా పిల్లని ఎట్లు ఇయ్యాలి అని ఆనాడు తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి. ఈరోజు ఉన్నదా ఆ పరిస్థితి? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 65 ఏళ్లలో పరిష్కారం కాని సమస్య ఇంటి ముందే నల్లా పెట్టి మా ఆడబిడ్డలు ఎక్కడికో పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఎక్కడనో కాదు ఇదే చౌటుప్పల్లో పైలానేసి ఆ సమస్యకు పరిష్కారం చేసింది కేసీఆర్ కాదా? ఫ్లోరోసిస్ అనే సమస్యను శాశ్వతంగా రూపుమాపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. 65 ఏళ్లు వాళ్ళేమో ఫ్లోరోసిస్ ని ఒక భూతం మాదిరిగా పెంచి మాకు వదిలిపెట్టి పోతే దాన్ని కేవలం 4 ఏళ్లలోనే పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, ఒక కరెంటు, తాగునీరు మాత్రమే కాదు, సాగునీటి రంగంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలు పనిచేసినా వాళ్ళెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అటు చెర్లగూడెం, శివన్నగూడెం రిజర్వాయర్, ఇటు లక్ష్మణాపురం, కిష్రాయన్పల్లి రిజర్వాయర్, ఈ రెండింటిని కూడా మొదలుపెట్టి దాదాపు 60-70% పనిని పూర్తి చేసినాం. మళ్ళీ మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఆ 2 ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వానిది, మీ ప్రభుత్వానిది, మీ అందరి ఆశీర్వాదంతో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవి మాత్రమే కాదు, ఈరోజు ఎన్ని కార్యక్రమాలు రైతులకే సంబంధించి 75 ఏళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులు నెత్తికి తలపాగా చుట్టుకున్నారు, ఆకుపచ్చ రుమాలు చుట్టుకున్నారు, రైతుల గురించి తీయటి పుల్లటి మాటలు చెప్పినారు. కానీ ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఒక రుణగ్రస్తుడైన రైతుకి అప్పు పుట్టదు, బ్యాంకోళ్ళు, అంజుమన్ బ్యాంకోళ్ళు వచ్చి తలుపులు ఎత్తుకపోతారు, అప్పు ఎక్కువ అయితే
అట్లాంటి పరిస్థితి నుంచి రైతుకు పెట్టుబడి ఇయ్యాలే అని ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు, రైతు బంధు తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. మనం ఇక్కడ రైతు బంధు తెచ్చిన తర్వాత 10-11 రాష్ట్రాల్లో కేసీఆర్ గారిని కాపీ కొట్టి అక్కడ వాళ్ళు కూడా పెట్టుకున్నారు. సంతోషం. ఒక రైతు చచ్చిపోతే ఏంది పరిస్థితి అని ఆలోచన చేసి రైతు బీమా తెచ్చి మరి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వారం 10 రోజులు తిరగకుండానే వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయా లేదా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ఈరోజు ఇక్కడ చౌటుప్పల్ మున్సిపాలిటీ అయ్యింది, చండూరు మున్సిపాలిటీ అయ్యింది. ఇదివరకు గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యింది. నేను మున్సిపల్ శాఖ మంత్రిని. మా సోదరుడు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు గారు ఇక్కడనే ఎక్కడో ఉన్నారు. వారితో పాటు వారి కౌన్సిలర్ మిత్రులందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా. నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మాత్రమే కాదు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తా ఉన్నా. మీ నియోజకవర్గాన్ని, గతంలో రాజగోపాల్ రెడ్డి అనాథ చేసిపోయిన నియోజకవర్గాన్ని, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు, ఒకటే ఒక సంవత్సరం మిగిలి ఉన్నది కాబట్టే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి నేను చెప్పినా ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత నాది అని. చౌటుప్పల్ మున్సిపాలిటీ విషయంలో కూడా నేను చెప్తా ఉన్నా. చౌటుప్పల్ మున్సిపాలిటీ విషయంలో, చౌటుప్పల్ మండల్ విషయంలో కూడా నేను చెప్తా ఉన్నా, మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో కూసుకుంట్లను గెలిపించండి, అద్భుతమైన అభివృద్ధిని చేసి పెట్టే బాధ్యత మాది. ఫలానాది కావాలి అనే అవసరం లేకుండా, అడగకుండానే మీకు చేసి పెట్టే బాధ్యత మాది. ఎందుకంటే ఆ బాధ్యత మాకుంది. బాధ్యత ఉంది కాబట్టే రాజగోపాల్ రెడ్డి పట్టించుకోకపోయినా గత 4 ఏళ్లలో కూడా ఏ కార్యక్రమం కూడా ఆగలేదు. రైతు బంధు ఈరోజు మీ నియోజకవర్గంలో మునుగోడులో 79,000 మంది రైతులకు వస్తున్నది. ఆసరా పెన్షన్లు మా ఆడబిడ్డలకు, ఆసరా పెన్షన్లు ఒంటరి మహిళలకు, పెద్ద మనుషులకు, నేతన్నలకు, గీతన్నలకు 43,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మరి 79,000 ఆ 43,000 కలిస్తే అవతల డిపాజిట్లు గల్లంతైపోతాయి. కళ్యాణ లక్ష్మి పేరిట 9,900 మునుగోడు ఆడబిడ్డలకు ఇప్పటికే సహాయం అందింది, 1,116 రూపాయలు. కేసీఆర్ కిట్లు 9,500 కేసీఆర్ కిట్లు అంది. ఆసుపత్రుల్లో ప్రసూతి ఇక్కడ మన గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రసూతులు అవుతా ఉన్నాయి. 1,189 మంది రైతన్నలకు, వారు మరణిస్తే వారి కుటుంబాలకి 5 లక్షల రూపాయలు రైతు బీమా మీ మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడే ఇచ్చడం జరిగింది. ఇక్కడ నుంచి ఎంతో దూరం లేదు, దండు మల్కాపూర్ 10-12 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. దయచేసి ఇక్కడున్న యువతను నేను కోరుతా ఉన్నా, ఏం చేసిండు కేసీఆర్ అంటే దండు మల్కాపూర్ పోయి చూడండి. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ 580 ఎకరాల్లో మీకోసం, ఇక్కడున్న యువత కోసం, మీ ఉపాధి అవకాశాల కోసం దయచేసి వెళ్ళి చూడండి. మేము మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అందుకే 580 ఎకరాల్లో 2018-19లో శంకుస్థాపన చేసినాం. కోవిడ్ సమయంలో కూడా కొంత లేట్ అయినప్పటికీ ఇప్పుడు దగ్గర 200 కంపెనీలు తమ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన పట్టించుకోకపోవచ్చు కానీ మేము పట్టించుకున్నాం కాబట్టే తాగునీరు, సాగునీరు, కరెంటు, పరిశ్రమలు, అదే విధంగా బ్రహ్మాండంగా ఈ సంక్షేమ శాపగ్రస్తులైపోయి ప్రభుత్వాల తప్పిదం వల్ల, మానవ తప్పిదం వల్ల ఈ ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చింది కాబట్టి దాన్ని నిర్మూలించాలి, తీసేయాలి, ఆ భూతాన్ని తరిమేయాలని కేసీఆర్ గారు మిషన్ భగీరథ ప్రారంభించినారు. ప్రారంభించిన నాడు అనే ఒక సంస్థ ఉంటది, మోడీ కింద పనిచేస్తుంది. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ మోడీ గారికి ఉత్తరం రాసింది. చాలా మంచి ప్రాజెక్టు, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మంచి పని చేస్తున్నది. ఈ ప్రాజెక్టు కోసం 19,000 కోట్లు రాసింది. చాలా మంచి ప్రాజెక్టు, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మంచి పని చేస్తున్నది. ఈ ప్రాజెక్టు కోసం 19,000 కోట్ల రూపాయలు మంజూరు చేయండి అని సిఫారసు చేసింది. ఇచ్చిండా మోడీ? 19,000 కోట్లు కాదు, 19 పైసలు కూడా ఇయ్యలే. కానీ ఒక్క ఎమ్మెల్యే ఆయన అన్న కోవట్టు రెడ్డి కోసం 18,000 కోట్ల కాంట్రాక్ట్ మాత్రం ఆయన ఇచ్చిండు. నేను ఒక మాట అడుగుతున్నా, ఇక్కడున్న మిత్రులందరూ ఆలోచన చేయండి. రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు, టీవీలలో మీ అందరి ఫోన్లలో కూడా ఉంటుంది చూడండి, మాది చిన్న కంపెనీ అండి, మాది చాలా చిన్న కంపెనీ అండి అని ఆయననే చెప్పిండు గతంలో. మరి చిన్న కంపెనీకి 18,000 కోట్ల పెద్ద కాంట్రాక్టు ఇచ్చిన పెద్దలెవరు? ఆ గుజరాత్ గద్దలెవరు? ఆలోచించండి. ఎందుకు ఇయ్యాల్సి వస్తున్నది? నల్లగొండ బిడ్డల ఫ్లోరోసిస్ కష్టాలు తీర్చేందుకు 19,000 కోట్లు ఇవ్వమంటే 19 పైసలు రావు.
కానీ రాజగోపాల్ రెడ్డిని ఆయన అడ్డం పెట్టుకొని ఇక్కడ నల్లగొండలో చొరబడడానికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడానికి మాత్రం మోడీ గారికి మనసు ఒప్పుతా ఉన్నది. ఆనాడు ఏం చెప్పిండు మోడీ గారు 2014 ముందు ప్రధానమంత్రి కాకముందు ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు అంటే యాదుకున్నదా? भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं. వచ్చినాయి వాళ్ళకన్నా 15 लाख వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయలావట్టు. 15 लाख వచ్చిన వాళ్ళు చేయలావట్టండి. రాలేదా? నాకు తెలిసి జరిగింది ఏంటంటే ఆ 15 लाख మొత్తం ఒక్కని ఖాతాలో పడ్డాయి. ఎవరి ఖాతాలో పడ్డాయి? ఎవరు? రాజగోపాల్ రెడ్డి ఖాతాలో పడ్డాయి. కాబట్టి 18,000 కోట్లు పోయినాయి. అందుకే బాగా నీలుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి. నిన్న మొన్న తెలిసింది మాకు. ఏమంటుండంటే ఎరికేనా? అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తా, కొని పారేస్తా అంటుండట. నేను మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, ఇయ్యకపోతే అడిగి దబాయించి తీసుకోండి. అది 1 పైసలు కాదు, గుజరాత్కి వెళ్ళి వస్తున్నాయి. బరాబర్ తీసుకోండి, బరాబర్ తీసుకోండి. ఓటు మాత్రం మీకు అండగా ఉన్న కారు గుర్తుకు మాత్రమే వేయండి. నేనేమంటున్నా అంటే ఒక్కటే మాట, నాకు తెలుసు రేపు ఎవరో ఒకరు దీన్ని పెద్దగా రాస్తారు, ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ పైసలు దొంగ పైసలు, ఈ పైసలు గుజరాత్ గద్దల పైసలు, వాళ్ళు మనని కొనడానికి వేస్తున్న పైసలు, మనని కొనడానికి, మునుగోడు ఆత్మగౌరవాన్ని కొనడానికి వాళ్ళు వేస్తున్న ఎర. అందుకే అంటా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి ఆయన డబ్బు మదం, డబ్బు అహంకారం ఏదైతున్నదో ఓటుతో బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఇప్పుడు నన్ను చెప్పమంటే 100 పనులు చెప్తా నేను. కేసీఆర్ ఏం చేసిండు అంటే, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మి, చేనేత మిత్ర, చేనేత లక్ష్మి, చెప్పమంటే 100 ఉన్నాయి. నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, అదేవిధంగా 2 మున్సిపాలిటీలు చేసుకున్నాం, అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. మరి నేను అడుగుతున్నా, ఏం చేసినామో చెప్తున్నా నేను. మా పార్టీ, మా ప్రభుత్వం భవిష్యత్తులో మీరు గెలిపిస్తే దత్తత తీసుకొని పనిచేస్తామని చెప్తున్నా. మరి మా మీద పోటీ చేసేటోళ్ళు, మా మీద ఓటు కావాలని అడిగేటోళ్ళు, వాళ్ళు కూడా చెప్పన్నా వద్దా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి ఢిల్లీలో 8 ఏళ్ళ. మరి మీరు అడగండి, రేపు రాజగోపాల్ రెడ్డి వస్తే, నీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు ₹1 ఇచ్చిందా? ఒక్క పని ఇచ్చిందా? ఏ వర్గానికైనా, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతు కావచ్చు, ఏ ఒక్కరికైనా నయా పైసా పని చేసిందా? దమ్ముంటే చెప్పి ఓటు అడుగు. 8 ఏళ్లలో ఒక్క పని చేసినవా? చెప్పి ఓటు అడుగు. ఇగో ఫలానా పని చేసిన నేను, ఇది మోడీ గారు మనకిచ్చిండు అని చెప్పే దమ్ముందా? ఆనాడు మరిగూడ మండలానికి ఈరోజు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అనేట ఆయన, ఆ రోజు ఆరోగ్య మంత్రి, ఆయన వచ్చినాడు 2016లో. వచ్చి ఆయన అన్నాడు, ఇక్కడనే మరిగూడలో 300 పడకల ఆసుపత్రి కడతాం కేంద్ర ప్రభుత్వం అన్నాడు. కట్టిండా? తట్టెడు మట్టి తీసిండా? సామాజిక భద్రత కల్పిస్తా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులకు అన్నాడు, ఇచ్చిండా? ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు, పెట్టిండా? మరి ఎందుకేయాల భారతీయ జనతా పార్టీ కోటు? ఏమన్నాడు మోడీ గారు? మా యువ తమ్ముళ్ళు వినాలే, తమ్ముళ్ళు ఏమన్నాడు అన్నాడు, నన్ను గెలిపించి ప్రధానమంత్రి చేస్తే హర్ సాల్ ఆప్కో 2 కరోడ్ రోజ్గార్ దూంగా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అన్నాడు నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఒకరోజు గెలిచినాక పాపం ఒక విలేకరి పట్టుకున్నాడు మోడీ గారిని. పట్టుకొని అడిగిండు, అయ్యా మోడీ గారు, మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటివి కదా సంవత్సరానికి, ఏమాయ 2 కరోడ్ కహా హై 2 కరోడ్ రోజ్గార్ అని అడిగిండు. అడిగితే మోడీ గారు ఏమంటారు తెలుసా? హిందీలో చెప్పిండు, అభి మే ఆప్కే टीवी स्टूडियो पे आ रहा था, बाहर मैंने देखा कि एक पकौड़ी का बंडी था, बाहर मैंने देखा कि एक इडली का बंडी था, क्या वो रोजगार नहीं है? అంటే ఏమంటాడు, బయట నేను మీ టీవీ స్టూడియోకి వస్తుంటే బయట చూసినా ఒక పకోడీ బండి ఉన్నది, ఒక ఇడ్లీ బండి ఉన్నది, అది ఉద్యోగం కాదా అంటుండు మోడీ. అంటే ఇప్పుడు మన చౌటుప్పల్లో ఇక్కడ మా సోదరులు కొంతమంది పాపం జ్యూస్ సెంటర్లు పెట్టుకున్నారు, జిరాక్స్ సెంటర్లు పెట్టుకున్నారు, ఇడ్లీ బండిలు పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా దోశ బండిలు పెట్టుకున్నారు, ఇంకోటి పెట్టుకున్నారు. అవన్నీ కూడా మోడీ గారు కల్పించిన ఉద్యోగాలట, మీకేం సంబంధం లేదట. అందుకే నేను అంటున్నా, నరుకుడేమో కోట్లల్లా, బాత్ కరోడోమే కామ్ పకోడోమే. పనేమో కోట్లు, పనేమో పకోడీలు, మాటలేమో కోట్లు. ఇది రెండే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నల్లధనం తెస్తా,
నల్లధనం తెస్తా అన్నాడు. ఏదయ్యా మోడీ గారంటే తెల్లమొఖం వేసిండు. ఇవాళ మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ మోడీ వచ్చినాడు. 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్. ఆ రోజు ఏమన్నాడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని, ఈయన శాతగానోడు, ఢిల్లీలో ఉన్నోళ్ళు మొత్తం మెక్కుతుండ్రు, ఢిల్లీలో ఉన్నోళ్ళు మొత్తం తింటుండ్రు, అందుకే సిలిండర్ ధర 400 ఉన్నది, ఇది చాలా అన్యాయం, అక్రమం, పైన శాతగాని ప్రభుత్వం ఉందన్నాడు. ఇవాళ ఎంతున్నది గ్యాస్ సిలిండర్ ధర? 1200 అయిందా? 3 రెట్లు అయిందా? మరి ఇప్పుడు ఏమనాలి అయినను? అందుకే మా ఆడబిడ్డలకు చెప్తున్నా, 3 తారీఖు నాడు ఓట్లకు పోయేటప్పుడు ఆ సిలిండర్ బండకు మంచిగా వంగి దండం పెట్టుకొని మోడీ గారిని యాద్ చేసుకోండి. 400 నుంచి 1200 చేసి మళ్ళా మనకు కట్టెల పొయ్యిలే దిక్కు చేసిన మోడీ గారికి అగో ఆ పొగ పెట్టి ఆ రాజగోపాల్ రెడ్డి డిపాజిట్ పోగొట్టండి. అట్లయితేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది, లేకపోతే బుద్ధి రాదు. అది మాత్రమే కాదు, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి ఇచ్చింది ఏందయ్యా అంటే, ఒక్క పేదవాడికి పనికొచ్చే ఒక్క కార్యక్రమం ఉండదు. రైతులకు రుణమాఫీ చేయమంటే చాలా అన్యాయం, అట్లా చేయొద్దంటాడు. కానీ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు మాత్రం 11.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాడు. కానీ సామాన్య రైతుకు మాఫీ చేసే ఆలోచన చేయడు. అది మాత్రమే కాదు, నేను ఒక్కటే అంటా ఉన్నా, 8 ఏళ్లలో ఏమీ చేయనోడు రేపు మళ్ళా తప్పిదారి ఒక్క ఓటు వేసినా మళ్ళేమన్నా చేస్తాడా? చేనేత మీద పన్ను వేసిన వాడు మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అట్లాంటి ఆయన నమ్ముదామా? మా నేతన్నలు ఆలోచించాలి. అందుకే మా తమ్ముళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా నేను, ఈ ఎన్నికల్లో మీ ముందు 2 ఛాయిస్ ఉన్నది. ఒక దిక్కేమో కారు ఉన్నది, ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. ఒక దిక్కు కారు, ఇంకో దిక్కేమో మొత్తం బేకారు వాళ్ళందరూ ఇంకో దిక్కు జమైంది. కారు ఇటు, బేకారు అటు. బేకారు మాటలు, బేయిమాన్ మాటలు, బేకారు పనులు తప్ప ఒక్కటంటే ఒక్కటి చక్కటి పని ఉండదు. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ ఆయన మాట్లాడతాడు, మసీదులు లవుదాం, శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది అట. గిందుక నిన్ను ఎంపీని చేసింది, ఇదేనా మనం చేయవలసిన పని? అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఈ దేశంలో కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా కలిసి ఉన్నాం. మన మధ్యన చిచ్చు పెట్టి, చిల్లర పంచాయతీ పెట్టి 4 ఓట్లు దండుకుందామనే చిల్లర నాయళ్లను తరిమి కొడదామా వద్దా? ఒక్కసారి మీ చప్పట్లతో గట్టిగా హైదరాబాద్ కినవడాలి, హైదరాబాద్ కినవడాలి. ఎందుకంటే ఈ చిల్లర నాయాళ్ళు వాళ్ళ చిల్లర రాజకీయం, మతం పేరు మీద చేసే చిల్లర ఆలోచనలకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత చైతన్యవంతమైన మునుగోడు గడ్డ మీద ఉన్నది. ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఎర్ర జెండా సిపిఐ పార్టీ 5 సార్లు గతంలో గెలిచింది. మాకు విశ్వాసం ఉంది, ఈరోజు సిపిఐ సిపిఎం మద్దతుతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైతే మీ ముందుకు వచ్చినారో, రేపటి రోజున 14 నెలల్లోనే రాజగోపాల్ రెడ్డి 4 ఏళ్లలో చేయని అభివృద్ధి పనులు చేసి చూపెడతాం. దత్తత తీసుకుంటానని చెప్పినా బరాబర్ చేసి చూపెడతామనే మాట కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. కారు గుర్తుకే, వినబడతలేదు, హైదరాబాద్ వినబడాలి. కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ, గుడ్ నైట్.